వెల్కమ్ టు కేసీఎఫ్ న్యూస్. ముందుగా హెడ్లైన్. యువోత్సవ్ వంటి కార్యక్రమాలు యువతల సృజనాత్మకత పెంపొందించడానికి దోహదపడతాయని పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాజు. ప్రతి విద్యార్థి విద్యాభ్యాస సమయంలో పట్టుదలతో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానం నిలవాలని సూచించిన తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గ్రంథం సునీత. విద్యార్థులు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ. అత్యంత ఘనంగా జరిగిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుక నిడదవోలు శ్రీవల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మాజీ శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ నాయుడు దర్శించుకున్నారు. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నిడదవోలు పట్టణ చిన్న కాశీరేవులో వించేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు పట్టణ కౌన్సిలర్లు మరియు నాయకులు. రాజీ మార్గం ఉత్తమమైన మార్గమని కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనురాధ పేర్కొన్నారు. శనివారం కోర్టు ఆవరణలో న్యాయవాదులతో మాట్లాడుతూ డిసెంబర్ 14వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకుని రాజీ కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్సూరెన్స్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులతో జరిగిన మీడియేషన్ ప్రోగ్రామ్ లో కొవ్వూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సాయికృష్ణ పలు సూచనలు చేశారు. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు శనివారం కోర్టు ఆవరణలో కొవ్వూరు న్యాయవాదులతో మీడియేషన్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. న్యాయవాదులతో 40 అవర్స్ ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనింగ్ అంశాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. యువ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు యువతతో సృజనాత్మకత పెంపొందించుకోవడానికి దోహదపడతాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాజు పేర్కొన్నారు. శనివారం నర్సాపురం వైఎన్ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా యువ ఉత్సవ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాజు అతిథిగా పాల్గొన్నారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఎస్హెచ్జీలు తయారు చేసిన వివిధ వస్తువులు స్టాల్స్ ను సైన్స్ విజ్ఞాన పరికరాల ప్రదర్శన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి యువ ఉత్సవ కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివేకానందుని స్మరించుకుంటూ యువ ఉత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషదగిన విషయం అంటూ అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఆర్డీఓ దాసరాజు, జిల్లా యువజన అధికారి దూలం కిషోర్, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, తహసీల్దార్ టి రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య, డీఎస్పీ డాక్టర్ వేద, కాలేజ్ కరస్పాండెంట్ సిహెచ్ సత్యనారాయణ, ప్రిన్సిపల్ కనకరావు, డైరెక్టర్ ఎన్ చిన్నరావు తదితరులు పాల్గొన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే నిధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లాగ్ డే విధికి విరాళ సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ దేశ రక్షణలో సాయుధ దళాల పాత్ర వెలకట్టలేని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికులను స్మరించుకునేందుకు ప్రతి ఏటా డిసెంబర్ 7వ తేదీన దేశవ్యాప్తంగా ఫ్లాగ్ డే నిర్వహించుకుంటామన్నారు. అటువంటి త్యాగదనుల కుటుంబాలలో వారి పిల్లల స్కాలర్షిప్స్, ఆడపిల్లలకు వివాహాలు మొదలైన కార్యక్రమాల కొరకు ఫ్లాగ్ డే ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీ సాయి ప్రసాదరావు, పలువురు ఎస్ఎస్సీ విద్యార్థినులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీ సాయి ప్రసాదరావు, పలువురు ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి విద్యాభ్యాస సమయంలో పట్టుదలతో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానాల్లో నిలవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గ్రంథం సునీత పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గ్రంథం సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి ప్రశాంతి, జిల్లా ఎస్పీ డి నరసింహారావు, కిషోర్, డిఓ కె వాసుదేవరావు, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, విద్యార్థుల వారి తల్లిదండ్రులతో పాల్గొని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ టీచర్స్ పేరెంట్స్ సమావేశాన్ని పండుగ వాతావరణంలో ఇంత మంచిగా జరుపుతూ జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నామన్నారు. సందర్భంగా కలెక్టర్ బి ప్రశాంతి మాట్లాడుతూ పండుగ వాతావరణంలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లాలో 988 ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుందని పేరు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు క్రమశిక్షణతో కూడిన విధంగా పిల్లలకు నేర్పించడం ద్వారా భవిష్యత్తు సమాజంలో మంచి వాతావరణం నెలకొల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, డిప్యూటీ డిఈఓ దిలీప్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ మల్లేశ్వర్, పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు కందుకుంట రమేష్, సిడిపిఓ, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్స్ టీచర్స్ కూడా ఇప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ అయితే లేదంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు స్కూల్స్ కి సరిపడా ఫెసిలిటీస్ అంటే యూనిఫామ్స్, షూస్ దగ్గర నుండి వాళ్ళకి కావాల్సిన మనకి క్లాస్ రూమ్ లో ఉపయోగించుకునే పరికరాల దగ్గర నుండి అన్ని కూడా సప్లై చేసి మనది ఏంటంటే మన దేశము ఎడ్యుకేషన్ ఫ్రీగా, మనకి ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ కూడా, రాజ్యాంగంలో కూడా ప్రాథమిక హక్కు కింద ఉంది. 14 సంవత్సరాల పిల్లలు
ఎట్టి పరిస్థితులను చదువుకొని తీరాలి, వాళ్ళని పనికి పంపించకూడదు. అలాగే బాల్య వివాహాలు అనేది కూడా వ్యతిరేకత, బాల్య వివాహం లాంటివి కూడా చేయకూడదు. రాజమండ్రి లాంటి నగరం అంటే చాలా అభివృద్ధి చెందిన నగరము. ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా, ఇక్కడ ఉండడం కూడా మీ అందరూ అదృష్టం. ఇంత మంచి సిటీలో మీ పిల్లలు పెరగడం, మీరు పెరగడం, అన్ని రకంగా ఆధ్యాత్మికంగా కానీ అన్ని రకాలుగా ఎంతో డెవలప్ అయిన సిటీ ఇది. మేము అందరం ఎక్కడి నుండి ఇక్కడికి జాబ్స్ చేయడానికి వచ్చాము, చేస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం మీ సిటీని. మీ పిల్లలకి మంచి భవిష్యత్తును అందించండి. అలాగే టీచర్స్కి మీకు ఏదైనా డౌట్స్ కానీ, మీ పిల్లలు ఎక్కడైనా లాగింగ్ కానీ సరిగా వెనపడుతున్నారా అనేది ఉంటే వెంటనే వచ్చి టీచర్స్ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళని కొంచెం డెవలప్ అయ్యే విధంగా మీరు ఏ సలహాలు ఇవ్వగలరో అవి ఇవ్వండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని మేడం కానీ ఎస్పీ గారు కానీ కండక్ట్ చేసి చక్కగా ప్రజలకి ఉపయోగపడేవి, స్టూడెంట్స్కి ఉపయోగపడేవి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని కార్యక్రమం చేసిన అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. పిల్లల చదువు గురించి అడుగుతుంటారు, తెలుసుకునేపోతుంటారు. బట్ ఇంతమంది పేరెంట్స్ వచ్చిన తర్వాత ఈ స్కూల్ గురించి కామన్ గా జనరల్ గా ఉండే ఆస్పెక్ట్స్ ఆలోచించడానికి, అలాగే మీ పిల్లల చదువు గురించి కామన్ గా ఆలోచించడానికి ఇది ఒక మంచి వేదిక. కాబట్టి ఈ వేదికలో మీరందరూ కూడా మీ పిల్లలు ఎలా ఉండాలి, మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మైన్యూట్ గా చాలా కింది స్థాయికి వెళ్ళి తెలుసుకుని మీరు ఇక్కడ తెలియజేస్తే టీచర్లు దానికి అనుకూలంగా స్పందించి స్కూల్లో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే పోలీస్ సైడ్ నుంచి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన సమాజంలో రోజు రోజుకి రెండు విషయాలు పెరుగుతున్నాయి. ఒకటి గంజాయి వాడకం, డ్రగ్స్, పిల్లలు క్రైమ్ అంటే ఏదైతే రోడ్డు మీద ఎవరైనా క్రైమ్ చేస్తుంటే దాని వైపు ఆకర్షితులు అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. అలాగే రెండోది మైనర్ బాలికల పట్ల మంచిగా బిహేవ్ చేయట్లేదు అబ్బాయిలు. కాబట్టి ఈ రెండు విషయాలు తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోకపోతే, టీచర్లు జాగ్రత్త తీసుకోకపోతే ఇది ఇంకా సమాజాన్ని, భవిష్యత్ సమాజాన్ని మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంచే ఇది ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, అబ్బాయిలు ఏం చేస్తున్నారు, బయటికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నారు, చదువు పేరుతో చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారా? ఎందుకంటే మీరు ఆ కొద్ది సమయాన్ని కానీ మీరు అబ్జర్వ్ చేసుకోకపోతే ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతని మట్టుగా అతనికి అన్ని తెలుస్తాయి, ఏది మంచి ఏది చెడు. ఇప్పుడు స్కూల్కి వచ్చే వయసులో ఏది మంచి ఏది చెడు అనేది చెప్పేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. కాబట్టి మీరు వారిని జాగ్రత్తగా చూసుకోగలిగితే వారికి ఉన్న జీవితం అంతా కూడా సక్రమంగా సాగుతుంది. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే, మైనర్ బాలికలు ఎవరు ఉంటాయో వాళ్ళని మీ ఇళ్లలో ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, స్కూల్లో ఏమవుతుంది, సమాజంలో ఏమవుతుంది, ట్యూషన్కి వెళ్తుంటే ఏమవుతుంది, ఎవరితో తిరుగుతున్నారు మీరు, కలిసి వెళ్ళడం. అలాగే మీ ఇంట్లో అబ్బాయిలు ఉన్నా, మైనర్ అబ్బాయిలు ఉన్నా వారికి కూడా చెప్పండి, ఆ అమ్మాయిలు కూడా. విద్యార్థులు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఉన్న హోలీ ఏంజల్స్ స్కూల్ ఆవరణలో స్కూల్ కరెస్పాండెంట్ నెల్సన్ ఆంటోనీ అధ్యక్షతన డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో అందరి భాగస్వామ్యం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీ చుట్టూ ఉన్న ప్రదేశాలు మారిపోతాయి, కొత్త కొత్త పరిచయాలు ఆడిపోతాయి, బయటకు తిరుగుతారు. సో అప్పుడు మీకు అదే మన చేపలు, మనం ఏదైతే చేస్తామో అదే మన క్యారెక్టర్. సపోజ్ వారికి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారు, బాగా బిడ్డలు మీరు ప్రిపేర్ చేసుకుంటారు బుక్స్, అది మన మాట్లాడారు. సో చేపలు ఏంటి, మనం ఏదైతే ఆలోచిస్తామో చేపలు కూడా ఎగ్జామ్ బాగా రాస్తారు. అంటే ఫస్ట్ మనం ఎగ్జామ్ బాగా రాయాలి అనే ఒక మంచి ఆలోచన రావాలి. అదేవిధంగా నేను ఒక మంచి పొజిషన్ కావాలి, నేను ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి కష్టపడాలి. ఒక మంచి టార్గెట్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీరు ఆలోచనలన్నీ కూడా ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఆ టార్గెట్ వెళ్తున్నారు, ఎవరు టీచర్స్ అందుతున్నారు, చెబుతున్నారు, వెళ్ళిపోతాం, ఎంజాయ్ చేస్తాం అనుకుంటే ఏమీ ఉండదు. మన ఆలోచన అన్నింటికీ మూలం. మంచి ఆలోచనతో ఉంటే అంత మంచి జరుగుతుంది, చెడు ఆలోచనతో ఉంటే చెడు. అవునా కదా స్టూడెంట్స్?
ఐఏఎస్ అని అవి పెట్టుకోవచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు లేదా సాఫ్ట్వేర్. ఇప్పుడు ఏ వ్యక్తికి ఇష్టమైన రంగంలో వాళ్ళు రాణిస్తున్నారు. మీ యొక్క ఇంట్రెస్ట్ తోటి మీరు అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రోజున ఏదైనా సరే మనం ఆ రంగంలో రాణించే నెంబర్ 1 పొజిషన్ ఏంటంటే మంచిగా ఆలోచించండి, మంచిగా చదువుకోవాలి, చదివి ఉండాలి. బాయ్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ పార్టీకి వెళ్తారు, నెక్స్ట్ లెక్కర్కి వెళ్తారు, ఆఫీస్ చదువుకోరు, నెక్స్ట్ ఇంకొక పార్టీలో ఎంజాయ్కి వెళ్తారు. అమ్మాయిలు కూడా మెట్రోపాలిటన్ సిటీస్ లో వాళ్ళు కూడా బీఈ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. వాళ్ళందరూ కూడా డ్రగ్స్ వేరే చెప్పబోయే మీకు డ్రగ్స్ అనేది ఒక మంచి పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది. మీకు ఐడియా ఉందమ్మా, కొంతమంది మనకు ఉంటారు కదా చాలా మంది. అతను కుటుంబంలో అంటే ఏ పని చేయలేడు, ఒక విధంగా చెప్పాలంటే ఒక కుటుంబానికి భారంగా ఉంటాడు. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి కూడా అదే విధంగా ప్యారలైజ్ అయిపోయి ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి పని చేయడం కూడా పనికిరాడు, కుటుంబానికి భారం అవుతాడు. అలా ప్రతి కుటుంబంలో ఇలా వ్యక్తులు ఉంటే ఆ కుటుంబం ఏమవుతుందమ్మో అభివృద్ధి ఉంటుందా? దేనికి పనికి రాకుండా ఇంట్లో కూర్చుంటే వేరే వాళ్ళు పోషించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనకి చాలా సెంటర్స్ అంటారు, వాళ్ళకి వాళ్ళు పనిచేయదు, చెయ్య పనిచేయదు, బ్రెయిన్ పనిచేయదు, జస్ట్ అంటే బ్రతుకున్న శవాల్లో మంచాల మీద మాత్రం పనిచేయదు. వాళ్ళ కుటుంబానికి భారం అవుతారు, సమాజానికి భారం అవుతారు. ఇప్పుడు వాళ్ళు రాష్ట్రం మొత్తానికి అభివృద్ధి చెందవలసింది కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే పని చేస్తారు, పని చేస్తే ఏమవుతుంది, ఆ కంపెనీ లేకపోతే ఆదాయం వస్తుంది. పని కూడా ఇంట్లో కూర్చుని ఈ ఇంటి పేరెంట్స్ మీద సమాజం మీద భారం అయితే అవుతుందమ్మా. మనకి ఇంట్లో కూర్చుని లేకపోతే హాస్పిటల్స్ ఉంటుంటే ఏమవుతుంది, సమాజానికి దేశానికి భారం అవుతారు అందరూ కూడా. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే చెడు వ్యసనాలకి బాగోదు, మత్తు పదార్థాలకి బాధిస్తున్నవద్దు. మత్తు పదార్థాలు సేవిస్తారని చెప్పి బాగుంటుంది, కానీ తర్వాత వాటి ఎఫెక్ట్ బాడీ మీద, బ్రెయిన్ మీద భవిష్యత్తులో ఏ పని చేయకుండా పనికిరాని విధంగా తయారవుతారు. సో ఐ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ నాట్ టు రిసార్ట్ టు డ్రగ్స్. మీకు డ్రగ్స్ అంటే నేను సీఏ గారు చెప్తున్నారు ఏముంది అనుకుంటారు, కానీ వీటి యొక్క ఎఫెక్ట్ మీకు భవిష్యత్తులో ఇంటర్మీడియట్, డిగ్రీ పట్టద్దు. వాళ్ళు పార్టీ చేసుకుందాము, బర్త్డే పార్టీ చేసుకుందాము, లేకపోతే పబ్స్కి వెళ్దాము, లేకపోతే బార్స్కి వెళ్దాము ఎంకరేజ్ చేస్తారు, మీరు వెళ్ళొద్దు. ఇంకొకటి, వీటి మీద చట్టాలు ప్రభుత్వాలు చాలా కఠినంగా చేశాయి. నార్కోటిక్ డ్రగ్స్ అనేవి ఎవరైనా 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు. సో మీకు తెలియని వ్యక్తులు ఏమైనా ఇచ్చినా కూడా దాంట్లో ఏముంది, దాంట్లో కంటెంట్స్ ఏంటి తెలుసుకోండి. ఎందుకంటే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి ఇప్పుడు. Among girls, 1 student, among boy, 1 student. Please compose. And what did you understand from today's class, what he had given? If you present, it will be nice, then they can understand that you understood the topic. Please compose. I thank CA sir for giving his valuable words. Drugs on our lives and society. So he has encouraged us to study more and get a good future. He has told us the effect of drugs on the society. He used an example of describing a man in a family using drugs and describing a man with a healthy lifestyle. By this, he wanted us to be the developing part of the country, but not degrading part of the country. He wanted us to be free from all these type of bad habits which destroy our lives as well as society and country's development. So we have to be aware of these subjects, and
I thank కొవ్వూరు పండిత మదన్ మోహన మాలవ్య పురపాలకోన్నత పాఠశాలలో శనివారం పేరెంట్స్ మీట్ ఘనంగా జరిగింది. ఆదేశాల ప్రకారం పాఠశాలలో జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశాల విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. విద్యార్థులు పట్ల అందరూ బాధ్యతగా ఉండి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గంగభవాని, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎంసీ మెంబర్స్ అందరూ ముందుకు రావాలి. ఎందుకంటే గవర్నమెంట్ యాప్ ఇచ్చింది, ఆ యాప్లో ప్రతి ఫోటోని అప్లోడ్ చేయాలి. ఫోటో తీసుకోవాలి ముందుకు రండి. ఇప్పుడు యాప్ అప్లోడ్ చేసిన ఫోటో చేయండి. ఎదురుకు రావాలి అంటే నా పడుతుందా లేదా సార్? డాన్స్ ఉంది, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఎంతమంది ఎందుకు వాళ్ళు ఎవరు కూర్చోబెట్టండి, కూర్చోండి, నడు గిటార్గా పెట్టండి. భరతమాత ఎక్కడున్నారు? కూర్చోవాలి, కింద కూర్చొని అందరు కనిపిస్తుంది.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు అత్యంత ఘనంగా జరిగే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుపట్నంలో సుబ్రహ్మణ్య స్థాన ఘట్టం వద్ద ఉన్న శ్రీవల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సాయి ప్రసాద్ భానుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుపట్నంలో గుష్పాద క్షేత్రం వద్ద ఉన్న శ్రీపాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మానేపల్లి శ్రీనివాస్, మానేపల్లి సుందరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ తల్లి దేవసేనాశ్వరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక కాఫీలు అందరూ దగ్గర లేచిన కదా ఆవు పాలు కొబ్బరికాయ సురేష్ గారు మంగారు విద్యార్థుల ఉన్నతికి అందరూ సమిష్టి కృషి చేయాలని కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రిన్సిపల్ గోవర్ధన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుపట్నంలో ఉన్న సంస్కృత పాఠశాలలో డిసెంబర్ 7వ తేదీన శనివారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల చదువు, భవిష్యత్ ప్రణాళికపై సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రోజున మన పాఠశాలలో, సంస్కృతోన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా కార్యక్రమాలను డిజైన్ చేయడం జరిగింది. ముందుగా మరి మా పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్ని మా సంప్రదాయబద్ధంగా మేము స్వాగతం చెప్పడం జరిగింది. ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కూడా. తదుపరి ఇప్పుడు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులని, ప్రభుత్వంచే ప్రిస్క్రైబ్డ్ చేయబడిన ప్రోగ్రెస్ కార్డులని పిల్లలకి ఇస్తాము పేరెంట్స్ ఎదురుగుండా. దాంట్లో ఉండేటువంటి బాగోగుల్ని వాళ్ళతో డిస్కస్ చేస్తాము. తర్వాత ఆడవాళ్ళకి పేరెంట్స్ వచ్చినటువంటి వాళ్ళలో తల్లులకి రంగవల్లుల పోటీలు ఉంటాయి, మగవాళ్ళకి టగ్ ఆఫ్ వార్ పోటీలు ఉంటాయి.
దాంట్లో గెలిచిన వారికి బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. ఆ తర్వాత మీకు మా పాఠశాలలో జరిగేటువంటి పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని ఏ విధంగా అయితే స్వీకరిస్తున్నారో ఈ రోజున పేరెంట్స్ అందరూ కూడా మేము ఆహ్వానించి ఉన్నాము. పెళ్లి శుభలేఖ మీ ఇంటికి వచ్చే ఉంటుంది, చూసారా శుభలేఖని? అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు మేము అందరం కలిసి చేయవలసినటువంటి పని ఒకటే, అది విద్యార్థుల యొక్క అభివృద్ధి చేసుకునేటువంటి విధంగా ఈ రోజున ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. దీంట్లో మేము ఆల్రెడీ స్వాగత కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఉన్నాము. ఇప్పుడు సామూహిక మీటింగ్ అయిన తర్వాత రంగవల్లుల పోటీలు ఉంటాయి, వాళ్ళు పాల్గొంటే. ఇప్పుడే వేస్తానంటే పెట్టేస్తాను. అందరూ కూడా తర్వాత మేము ఇచ్చేటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉందో టేస్ట్ చేసి దాన్ని మీరందరూ కూడా మీ పిల్లలకి రోజు అందిస్తున్నామనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సంస్కృత పాఠశాల ఆవరణలో గోష్పాదేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఆలయానికి భక్తులు అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అందరూ అర్చకులు మానపల్లి సూర్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామదుర్గ